హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది పెళ్లి చేసుకోవడం అంటే ఏమనుకుంటూ ఉంటారంటే రెండు దండలు మార్చేసుకొని పసుపు తాడు మెల్లో కడితే పెళ్లి అయిపోయినట్టు అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అది నిజమైన పెళ్లి కాదు. పెళ్లి అంటే ఆచార సాంప్రదాయ వ్యవహారాలని పాటించితేనే పెళ్లి అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఆ తీర్పు ఏంటి, అసలు గుజరాత్ హైకోర్టు ఏం చెప్పింది అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రెండు దండలు మార్చేసుకొని పసుపు తాడు మెల్లో కట్టేస్తే పెళ్లి కాదు, ఆచార సంప్రదాయ వ్యవహారాలను పాటిస్తేనే పెళ్లి అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఆ తీర్పులో ఏముంది, రాబోయే రోజుల్లో పెళ్లి అనేది ఎలా ఉండబోతుందండి? పెళ్లి అనే వ్యవస్థ, వివాహ వ్యవస్థ అనేది రోజు రోజుకి కనుమరుగైపోతుందేమో అని భయపడుతున్నటువంటి చాలా మంది మేధావులకి కొంత కంటి తుడుపు చర్యగా ఈరోజు గుజరాత్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రత్యక్షంగా ముఖ్యంగా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, హిందూ వ్యవస్థ, ప్రత్యేకించి హిందూ వ్యవస్థ అంటే హిందువులు కానీ, అంటే హిందువులు అంటే సిక్కులు కానీ, జైన్స్ కానీ, హిందువులు కానీ, వీళ్ళందరినీ కూడా హిందువులా అంటారు. హిందూ వివాహ వ్యవస్థలో కేవలం ఒక సర్టిఫికేట్ తీసుకొని పోయి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అంటే సరిపోదు. దానికి ఆధారాలుగా హిందూ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే అని చెప్తూ గుజరాత్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, కౌశల్ సోనార్ నుండి ఒక వ్యక్తి యూకేలో నివసిస్తూ ఉన్నాడు. అయితే రీసెంట్గా ఒక అమ్మాయి, అతనికి నాకు మ్యారేజ్ అయిందని చెప్పి ఆ అమ్మాయి కలిసి వాళ్ళ పేరెంట్స్ ఎవరు, కౌశల్ సోనార్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయితో నాకు మ్యారేజ్ అయిపోయింది అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి నాకు మెయింటెనెన్స్ కావాలి, అదేవిధంగా అతనితో నేను చాలా రోజులు కలిసి ఉన్నాను అని చెప్పి అడిగితే ఆ పేరెంట్స్ కూడా షాక్ తిన్నారు. ఎలా జరిగింది ఈ మ్యారేజ్, మాకెప్పుడు తెలియకుండా ఎలా మ్యారేజ్ జరిగిందని. ఇదే విషయాన్ని కౌశల్ సోనార్ కడితే ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు, 2 సార్లు 3 సార్లు మాట్లాడిన తప్పించి నాకు పెద్దగా పరిచయం లేదన్నారు. కానీ అతని యొక్క వేలి ముద్దల్ని వీటన్నిటిని తీసుకుని ఏదో మ్యారేజ్ సర్టిఫికేట్, డూప్లికేట్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పుట్టించడం జరిగింది. ఈ విషయం మీద ఈ అమ్మాయి కోర్టుకు వెళ్ళి నాకు అతని నుంచి మెయింటెనెన్స్ కావాలని చెప్పి కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. దీని మీద కౌశల్ సోనారు లబోదీబోమని నేర్చుకుంటూ నాకు ఇటువంటి పెళ్ళే జరగలేదని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఫ్యామిలీ కోడ్ లేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి జరిగినట్టే, కాబట్టి మీరిద్దరు భార్యాభర్త అని చెప్పి ఫ్యామిలీ కోడ్ తీర్పు ఇచ్చేసింది. దీని మీద కౌశల్ సోనార్ ఏం చేశారంటే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. గుజరాత్ హైకోర్టు మంచి విషయాల్ని, చాలా కీలకమైన విషయాలను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. ఈ కేవలం ఈ ఒక కేసుకు సంబంధించిందే కాదు, ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎంటర్ ఈరోజు అనేక కేసులు ఏవైతే ఈ వివాహ వ్యవస్థ సంబంధించి కోర్టులో నడుస్తూ ఉన్నాయో వీటికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా ఏంటంటే, వివాహం అనేది ఆయా ఆచార సంప్రదాయాలకు సంబంధించి చూడండి. కొన్ని చోట్ల నార్త్ ఇండియన్స్లో పెళ్లి తంతు ఒక రకంగా ఉంటుంది, సౌత్ ఇండియాలో పెళ్లి తంతు ఒక రకంగా ఉంటుంది, కొన్ని ఏరియాల్లో మంగళసూత్రాలు, మాంగళ్య ధారణ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 1958లో మన కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా అసలు వివాహం అంటే దేన్ని పరిగణలో తీసుకోవాలి, ఎందుకంటే 5 రోజుల ప్రక్రియ ఉండేది అప్పట్లో. తర్వాత 2 రోజులు 3 రోజులకి 2 రోజులకి తర్వాత 1 డేలో వచ్చేసి అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు వివాహం జరిగింది అన్నటువంటి విషయాన్ని దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి అంటే, నిశ్చయితాంబూలం తీసుకున్న దాన్ని పరిగణలో తీసుకోవాలా, లేకపోతే శుభలేఖలు ముద్రించిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ముద్రించారు వాటిని పరిగణలో తీసుకోవాలా, లేకపోతే పెళ్లిపీటల మీద మాంగళ్య ధారణ చేస్తారు దాన్ని పరిగణలో తీసుకోవాలా, లేదు ఏ విషయాన్ని పరిగణలో తీసుకోవాలి విషయం మీద మేధావులు 1950లోనే అనేక రకాలుగా ఆలోచించడం జరిగింది. సో దేన్ని పరిగణలో తీసుకోవాలి? సో భారతదేశంలో ఆసేతు హిమాచలం చూసినప్పుడు మాంగళ్య ధారణ లేకపోతే ఇటువంటిది కొన్ని ప్రక్రియల్లో కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. సో అన్ని చోట్ల కామన్గా ఉన్నటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే సప్తపది, అంటే వివాహం అయిన తర్వాత వధువులిద్దరు కూడా భార్యాభర్తల చేతులు కలుపుకుంటూ, అంటే ఒకరి చిటికిన వేలుతో మరొక చేతిని కలుపుకుంటూ కూడా ఆ యొక్క అగ్నిహోత్రం చుట్టూ కూడా 7 అడుగులు నడుస్తారు. అది చాలా సందర్భాలు, అంటే మెజారిటీ వర్గాల్లో ఈ రకమైనటువంటి వివాహ తంతు ప్రక్రియ ఉంది. అంటే వధువులు కూడా ఆ యొక్క అగ్నిహోత్రం చుట్టూ తిరిగే ప్రక్రియ ఉంటుంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పి కోర్టులు సహేతుకంగా నిర్ణయించడం కూడా జరిగింది. అలా కాకపోతే అదేదో ఆ మధ్య ఒక మహేష్ బాబు సినిమాలో కనిపిస్తుంది మీకు, అమ్మాయి సరిలేరు నాకెవరు అనుకుంటా సినిమాలో, జస్ట్ ఆ చేతిలో తాంబూలం పెట్టి అయ్యో బాబు నీ చేతిలో తాంబూలం పెట్టాము, నిశ్చయ తాంబూలం అయిపోయింది, అదిగో కిటికీలోంచి నక్షత్రం చూడండి, అరుంధతి నక్షత్రం చూసాం కాబట్టి ఇక పెళ్ళి అయిపోయింది బాబు, మీరు ఇద్దరు భార్యాభర్తలు. ఎగ్జాక్ట్లీ ఇదే కేసు జరిగింది గుజరాత్లో. అందుకని ఇలాంటి పెడపోకడలు, అంటే తప్పుడు ధోరణులకు ఎక్కడ వెళ్తారు ఉద్దేశంతో కోర్టులు ఏం చేశాయంటే సప్తపదులు అన్నటువంటి ఒక ప్రక్రియను తీసుకున్నాయి. ఎప్పుడైతే 7 అడుగులు నడుస్తామో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఇలా ఈ 7 అడుగులు చెప్తూ సప్తపదులు తిరుగుతామో దాన్ని మాత్రమే వివాహాన్ని పరిగణిస్తాం. సో ఆచార సంప్రదాయాలు తప్పనిసరిని చేస్తూ
సో కేవలం మ్యారేజ్కి వెళ్ళారండి, భార్యాభర్త ఇద్దరు కలిసి మేము ఇద్దరు పెళ్లి చేసేసుకున్నామని పసుపు తాడు కట్టేసి దండలు మార్చేసుకొని, అదే మీరు క్రైస్తవంలోనో లేకపోతే ముస్లిం యొక్క వర్గాలు చూసినట్టయితే వాళ్ళ సింపుల్సిటీ ఉంటుందంటే సింపుల్గా ఉంగరాలు మార్చుకోవడం కానీ వాళ్ళ ప్రక్రియలో వాళ్ళకు ఉంటాయి. కానీ హిందూ ఆచార సంప్రదాయాలు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క తంతులు, ఈ ఆచారాలు, సంప్రదాయాలు, వివాహాలు ఒక వేడుక ఇదంతా ఉంటే తప్ప వివాహంగా పరిగణించలేమని ఏదైతే మనకి ఇంతకు ముందు చెప్పినట్టే కేశవానంద భారత కేసులో ఏదైతే దీంట్లో ఉంటాయో అలాంటి ఆ ప్రైమరీ ఎవిడెన్స్ మాట్లాడుకొని కేవలం సర్టిఫికేట్ చూపించేసి మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది సార్ అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టులు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించవు. అందుకని మేము కూడా మెయింటెనెన్స్ కేసులు కానీ డివోర్స్ కేసులు కానీ ఈ కేసులకు మమ్మల్ని క్లయింట్స్ ఆశ్రయించేటప్పుడు మేము చెప్తాం ఒకటే, అమ్మ మీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? మ్యారేజ్ సర్టిఫికేట్స్ అంటే కొన్ని సందర్భాల్లో బాసికలు కడతారు, అంటే ఇక్కడ నుదుట బాసికలను కట్టడం కానీ లేకపోతే మాంగళ్య ధారణ చేయడం, జీలకర్ర బెల్లం పెట్టడం, అదేవిధంగా వధువులు సప్తపదులు చుట్టూ తిరగడం, ఇలాంటివన్నీ సపోర్టింగ్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ సపోర్ట్ చేస్తాం, ఏదో ఒకటి సపోర్ట్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మనకి ప్రైమరీ కాదు, సెకండరీ ఎవిడెన్స్ అవుతుంది. కానీ ప్రైమరీ ఎవిడెన్స్ ఆచార సంప్రదాయాలు అనేది మ్యాండేటరీగా ఉంటాయి. అందువల్ల ఆచార సంప్రదాయాలు లేకుండా ఈ పెళ్లి ఏదైతే జరిగిందో ఇలాంటి కుదరదు అని చెప్తూ ఈ యొక్క కేసుని కూడా కొట్టివేయడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆచార సంప్రదాయాలు లేకుండా పెళ్లి జరిగిపోయింది అంటే హిందూ వివాహ వ్యవస్థలో మాత్రం అవి కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వవు. దీనివల్ల లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకోండి, లవ్ చేయండి. లవ్ మ్యారేజ్ చేసేటప్పుడు మాత్రం మీ సంప్రదాయాల ప్రకారం, ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్లి చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఆ కస్టమ్స్ అంటాం. మన లీగల్ భాషలో ఈ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలని కస్టమ్స్ అంటాం. ఆ కస్టమ్స్ తప్పనిసరిగా పాటించాల్సిందే. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాను గారు.